సజీవుని స్వరం అనే ఈ ఆధ్యాత్మిక కార్యక్రమానికి మరి ఒక్కసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తున్నానండి. అందరూ బాగున్నారా? మరి ఈ వారము వాక్య ధ్యానంలోనికి వెళ్ళకముందు చిన్న ప్రార్థనతోటి మొదలు పెట్టుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవ, ఈ యొక్క వారము నువ్వు మాతో ఏం మాట్లాడని అంటున్నావో వినగల చెవిని, గ్రహించగల హృదయాన్ని, లోబడే స్వభావంతో పాటు మరి నువ్వు మాట్లాడుతుంటే మరి ప్రభా మా జీవితాలు మార్చబడులాగున, మా విశ్వాసం బలపడులాగున నువ్వే సూటిగా మాట్లాడి సమస్తాన్ని బాగు చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. ఖాళీ అయిపోయినటువంటి మన జీవితంలో తీయదనాన్ని, సమృద్ధిని, మరి లేనిది ఉన్నట్లుగా మన ఆశీర్వాదాన్ని దేవుడు మన జీవితంలో దయచేస్తాడు కదా. మరి ఈరోజు అంశాన్ని చూసుకున్నట్లయితే మరి అసాధ్యాన్ని సుసాధ్యంగా చేయగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు. నీ జీవితంలో అసాధ్యాన్ని ఈరోజు సుసాధ్యంగా మార్చి అందరూ గుర్తించే విధంగా దేవుడు నిన్ను మార్చిపోతున్నాడు. దేవుడికి మహిమ కలుగును గాక. మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి కానా వివాహం అనగానే అందరికీ గుర్తొచ్చేసేది ఏంటి? కానా వివాహము గురించి మాట్లాడినప్పుడు నీటిని ద్రాక్షారసంగా మారుస్తాడు కదా. నీటిని ద్రాక్షారసంగా మార్చగల సామర్థ్యము ఆ దేవుడికి ఉందా లేదా? మరి రుచి లేనటువంటి కేవలం దాహాన్ని తీర్చి మన జీవనాన్ని 70% ఆఫ్ వాటర్ మన బాడీలో ఉంటుంది. నియర్లీ 70% అని నేను అనుకుంటున్నాను. మరి 70% వాటర్ మన బాడీలో ఉంటుంది. మనం బ్రతకడానికి కావాల్సింది, మన జీవితంలో కావాల్సింది వాటర్. మరి ఆ వాటర్ని దేవుడు వైన్గా మార్చడము అనేది మరి అందరికీ విశ్వాసం ఉంటుంది కదా. మనందరికీ విశ్వాసం ఉంటుంది. విశ్వాసము మరి ఉన్నందుకే ఈ వాక్యాలను వింటున్నాము, బలపరచబడుతున్నాము, ప్రతిరోజు దేవుణ్ణి తెలుసుకుంటూ ఉంటున్నాము. అన్నీ బాగానే ఉన్నాయి. కానీ మన ఎదురుకుండా ఇప్పుడు మన విశ్వాసాన్ని బట్టి ఒక గ్లాసుడు మంచినీళ్ళు పెట్టి దాన్ని ద్రాక్షారసంగా మార్చమంటే ఎంతమంది మార్చడానికి సిద్ధంగా ఉంటారు కదా? ఎంతమంది దాన్ని మార్చడానికి సిద్ధంగా ఉంటారు? అయితే ఒక శాస్త్రవేత్త దేవుడు చేసినటువంటి ఈ అద్భుతాన్ని మరి అబద్ధంగా పరిగణిస్తూ నేను కూడా చేయగలను అని చెప్పేసి ఒక సెమినార్లో దేవుడు అబద్ధీకుడు అని ప్రకటించడానికి ప్రయత్నం చేశాడు. అయితే ఆ శాస్త్రవేత్త ఏం చేశాడంటే, ఆయన ఎవరైనా నీళ్ళని మార్చచ్చు, మరి అద్భుతంగా మార్చచ్చు, ఆ యొక్క ద్రాక్షారసంగా మార్చడము చాలా ఈజీ, మరి దేవుడు ఊరికే చేశాడు, యేసు ప్రభు అని ఆయన దేవుడిని చేస్తున్నారు కదా, ఆయన కూడా సాధారణమైనటువంటి మనిషే అని చెప్పేసి నిరూపించడానికి ఎన్నో 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 చేసి మరి ఒక సెమినార్ పెట్టాడు. అన్నీ కనిపెట్టి ఒక సెమినార్ కండక్ట్ చేసి ఆ సెమినార్లో అందరినీ కూర్చోబెట్టాడంటే ఎదురుకుండా కూర్చోబెట్టి మరి నీళ్ళు, ద్రాక్షారసం రెండు పక్క పక్కన పెట్టాడంట. పెట్టి ఇది ద్రాక్షారసము, ఇవి నీళ్ళు, మరి దేవుడు చేశాడు కదా, నేను కూడా చేసి చూపిస్తాను అని చెప్పేసి ఆ నీటిలో 2-3 చుక్కలు ఏదో వేసాడంట. అది ఆటోమేటిక్గా ద్రాక్షారసం కలర్లోకి మారిపోయాయి. చూడండి ఎంత అద్భుతంగా. నేను కూడా దేవుడినేనా? మరి ఇప్పుడు నేను కూడా ద్రాక్షారసంగా మార్చాను కదా, మరి నేను దేవుడినేనా అని చెప్పేసి దేవుణ్ణి అబద్ధీకుడిగా చేయడానికి ప్రయత్నం చేశాడు. ఆ సెమినార్లో ఒక వ్యక్తి, ఒక యవనస్తుడు లేచాడు. ఆ యవనస్తుడు లేచి మరి దేవుడిని నమ్మి విశ్వసించినటువంటి ఆ యవనస్తుడు, అయితే మీరు చేసినటువంటి ద్రాక్షరసాన్ని తాగండి సార్, ఒకసారి తాగి చూపించండి, అది ఎంత రుచిగా ఉందో మేము చూడాలనుకుంటున్నాం అన్న. అయితే ఆ యొక్క శాస్త్రవేత్త కంగు తిన్నాడంట, టెన్షన్ పడిపోయాడంట. ఎందుకంటే తాను వేసినటువంటి రసాయనాలు నీటిని మాత్రమే రంగు మార్చగలవు, కానీ ద్రాక్షారసము తాగడానికి పనికిరాదు. ఆ నీటి రంగు మాత్రమే మారింది, కానీ అది ద్రాక్షారసంగా మార్చబడదు. ఒక్క చుక్క ఆయన తాగిన చనిపోయేటటువంటి మరి ఆ భయంకరమైనటువంటి విషపూరితమైనటువంటి రసాయనాలు అవి. అయితే ఆ శాస్త్రవేత్త దీన్ని తాగడం అసాధ్యం, దీన్ని తాగిన వాళ్ళు చనిపోతారు అని చెప్పాడు. అయితే
ఆ యవనస్తుడు, దేవుని యందు విశ్వాసం ఉన్నటువంటి యవనస్తుడు అన్నాడంట, మరి నా యేసు ప్రభువుల వారు చేసినటువంటి ద్రాక్షారసము ఆ రోజు ఆ విందులో ఉన్న ప్రతి ఒక్కళ్ళు తాగి, వాళ్ళు ముందు తాగిన దానికంటే తర్వాత ఇచ్చినటువంటి ద్రాక్షారసము మరీ ఎక్కువ రుచిగా ఉందన్నాడు కదా, మరి ఇప్పుడు మీరు గొప్ప, నా యేసయ్య గొప్ప అన్నాడంట. కాబట్టి మరి మనుష్యులు ఏదైనా అద్భుతాలు చేయాలి అనుకుంటే అద్భుతాలు చేయొచ్చు, కానీ దాంట్లో ఆశీర్వాదం ఉండదు. దేవుడు మన జీవితంలో చేసే అద్భుతంలో గొప్ప ఆశీర్వాదం దాగుంటుంది నా ప్రియ సహోదరి సహోదరా. మరి ఇక్కడ కానా వివాహానికి తల్లిని ఆహ్వానిస్తే, మరి ఇప్పుడు ఇంట్లో పెద్దలను ఆహ్వానిస్తారు, వాళ్ళతో పాటు ఫ్యామిలీ అందరు వెళ్తారు కదా. మరి తల్లి ఆహ్వానించబడ్డది, తల్లితోటి కానాన్లో ఉన్నాడు కాబట్టి యేసుప్రభుల వారు కూడా తన శిష్యుల్ని తీసుకొని వెళ్ళారు. మరి యేసయ్యకు తెలీదా అక్కడికి వెళ్తున్నాడు, ఖచ్చితంగా అక్కడ ఏదో చేయాల్సి వస్తుందని యేసయ్యకు తెలీదా? ఆయన దేవుడే కదా, తెలీదా? తెలుసు. అప్పటికే శిష్యులని ఎన్నుకొని వాళ్ళని తనతో పాటు తిప్పుకుంటూ అనేకులకు సువార్తను ప్రకటిస్తూ, పరలోక రాజ్యాన్ని గురించి ప్రకటిస్తూ, మరి సిద్ధపాటు మరి జనాల్లో తీసుకొస్తున్నటువంటి సందర్భంలో ఈ కానానులోకి ఆయన వచ్చాడు. వచ్చిన తర్వాత ఆ విందు ప్రధాని మరి ఏదైతే ద్రాక్షారసాన్ని తీసుకొని వచ్చాడో అది అయిపోయింది. అంటే ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగుతారని ఒక సామెత నవ్వుకోవడానికి ఉంది కదా. ఫ్రీగా వచ్చింది కాబట్టి వివాహానికి వచ్చిన ప్రతి ఒక్కరు, ఇది ఎవరిని ఉద్దేశించింది కాకపోతే కొన్ని విషయాలు మన జీవితంలో మనం ఆలోచించాలి. ఫ్రీగా వస్తుంది కదా అని అనేకులు మరి దాన్ని పొందుకోవడానికి వచ్చేస్తూ ఉంటారు. కనుక నేను అనేది ఏంటంటే, ఈ యొక్క విందులో అనేకులైనటువంటి వాళ్ళు పిలువబడ్డారు, వాళ్ళు వచ్చారు, అది కంప్లీట్ అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే కూడా ఎక్కువ మంది కొన్నిసార్లు వస్తూ ఉంటారు. కనుక అటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క ద్రాక్షారసం అయిపోయినప్పుడు అక్కడ వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. తొందరపడుతున్నటువంటి పరిస్థితుల్లో మరి మరియమ్మ గారు విని కుమారుడి దగ్గరకు వచ్చి ద్రాక్షారసం అయిపోయిందంట అని చెప్పింది. మరి ద్రాక్షారసం అయిపోతే ఆయన ఏం చేస్తాడు? ఆయన గెస్ట్ కదా. మనము ఏదైనా పెళ్ళికి వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏదైనా తక్కువ అయింది అని మాట్లాడుకుంటున్నప్పుడు, అయ్యో తక్కువ అయిందా, సరేలే మనం ఇక్కడ తినద్దులే అని చెప్పి కొంతమంది, సరే అయిపోయింది కదా నడిచిపోతుందిలే అని చెప్పి ఉన్నదాంతో అడ్జస్ట్ అయిపోతూ ఉంటారు. కానీ కొంతమంది పర్టిక్యులర్గా మరి వాళ్ళకి ఇళ్లలో తిండి లేదు అన్నట్లుగా గొడవాడుతూ ఉంటారు కదా. అటువంటి అందులోనూ మద్యంతో మత్తులైన వాళ్ళు ఇంకా ఎక్కువ చేస్తారు కదా. అటువంటి సిచ్యువేషన్ అక్కడ స్టార్ట్ అయిందో ఏమో మరి. అందుకే కలవరపడి తల్లి మరి ఎంతో బాధ్యత కలిగి వచ్చి కుమారుడికి ఆ విషయాన్ని చెప్పింది. చెప్తే, అమ్మ నేనేం చేయను దానికి, నా సమయం ఇంకా రాలేదు కదా అంటాడు. మనం ఒకటి విషయాన్ని గమనించాలి, సర్వోన్నతుడైనటువంటి దేవుని కుమారుడు అని మరియమ్మ గారికి తెలుసు. మరి తాను దేవుడితో సహవాసం కలిగి, దేవుని యందు భయభక్తులు కలిగి కుమారుణ్ణి పెంచింది కాబట్టి నెక్స్ట్ ఏం జరగబోతుంది అనేది తనకి తెలుసు. ఇక్కడ శిష్యులను కూడా దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి ఎస్, ఆయన మినిస్ట్రీ టైం స్టార్ట్ అయింది, ఆయన వచ్చిన పర్పస్ ఫుల్ఫిల్ కావడానికి ఇదే సమయము అని చెప్పేసి ఆ తల్లికి తెలుసు. కాబట్టి మరి కుమారుడు నేనేం చేయాలి, నా సమయం ఇంకా రాలేదు కదా, నన్ను తొందర పెట్టద్దు అన్నప్పుడు మరి సింపుల్గా ఆమె ఒక నవ్వుకొని పనివాళ్ళని పిలిచి ఆయన ఏం చెప్తాడో అది చెయ్యండి అంటది. అయితే కొన్ని సందర్భాల్లో మన పిల్లల్ని ఏదైనా విషయంలో ఇట్లాంటి పనులు, అంటే అద్భుతాలు చేయమని కాదు, ఏదైనా పని వాళ్ళకి ఇష్టం లేనటువంటి పనిని మనము అందరి ముందర చెప్పినప్పుడు వాళ్ళు ఎట్లా ఫీల్ అవుతారు? అబ్బా మమ్మీ భలే టైంకి ఇరికిచ్చింది నన్ను అంటారు కదా. వాళ్ళు నిస్సహాయ స్థితిని బట్టి మరి మమ్మీ భలే ఇరికిచ్చింది నన్ను ఇక్కడ అనుకుంటారు. అటువంటి సిచ్యువేషన్ యేసయ్యది. కానీ ఆయన ఏమీ మాట్లాడలేదు, తల్లికి లోబడిపోయి వెంటనే ఏమన్నాడు అంటే, మరి పని వాళ్ళని పంపించి ఆయన ఎట్లా చెప్తే అట్లా చేయండి అని. అక్కడ అద్భుతం జరగాలి. ఆ రోజు శిష్యులు నమ్మే విధంగా అద్భుతం జరగాలి అక్కడ. ఎందుకంటే రమ్మనంగానే వచ్చారు, మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తానంటే వచ్చేసారు. అసలు మనుషులు పట్టే జాలరీ అంటే ఏంటో కూడా వాళ్ళకి తెలీదు. కానీ యేసయ్య మాటకి అట్రాక్ట్ అయ్యి లోబడిపోయి వాళ్ళైతే వచ్చేసారు. వచ్చేసిన తర్వాత మరి కొన్ని రోజులు తిరిగిన తర్వాత ఏం లేదు, వీళ్ళతోటి వస్తే మనకు లాభం ఏం లేదు అని చెప్పి వదిలేసే వాళ్ళు కూడా ఉంటారు కదా.
వాళ్ళ యొక్క విశ్వాసాన్ని బలపరిచే విధంగా ఇక్కడ కార్యాన్ని చేయడానికి దేవుడు ఆ టైంని ఎన్నుకున్నాడు నా ప్రియ సహోదరి సహోదరుడా. అదే రీతిగా మన జీవితంలో కూడా కొన్నిసార్లు మరి దేవుడు కార్యాన్ని చేయడానికి ఒక పర్టిక్యులర్ టైంని దేవుడు పెడతాడు. మరి ఇక్కడ యేసుప్రభువుల వారిని బయటికి తీసుకురావడానికి, అందరూ విశ్వసించడానికి ఒక టైంని పెట్టినట్లుగా మరి నిన్ను కూడా దేవుడు ఎన్నుకొని ఏర్పాటు చేసుకున్న తర్వాత మరి నిన్ను కూడా ఎక్స్ప్లోర్ చేయడానికి ఒక టైం, జనాలందరూ గుర్తుపట్టే విధంగా ఒక టైంని దేవుడు సెట్ చేస్తాడు. ఆ టైం వరకు నువ్వు నేను కూడా ఓర్పుతో సహనంతో వెయిట్ చేయాలి అని దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నాడు. మనకి అసాధ్యమైంది ఏదీ లేదు అని వాక్యాల్లో చెప్తున్నాడు. సమస్తము ఆయనకు సాధ్యం. ఆయనకు సాధ్యమైతే ఆయన పిల్లలకు కూడా, పిల్లలైనటువంటి మనకి కూడా సాధ్యమే. కనుక దేవుడు ఇక్కడ ఆ యొక్క పని వాళ్ళని పిలిచి అసాధ్యమైనటువంటి ఆ నీటిని, అంటే ఆ నీరు కూడా బయట ఉన్నటువంటి 6 బాణలు, అంటే ఆ నీళ్ళు ఎందుకు వాడతారంటే కాళ్ళు కడుక్కోవడానికి. యూదుల పారంపర్య ఆచారం ప్రకారం చూసుకున్నట్లయితే వాళ్ళు రాగానే కాళ్ళు కడుక్కుంటారు. మరి మనం కూడా గమనించి చూసినట్లయితే చాలామంది ఇళ్లల్లో అదొక అలవాటు. బయట నుంచి రాగానే ఏం చేస్తారు, నీళ్ళు కాళ్ళు కడుక్కొని ఇంట్లోకి వస్తారు. అయితే ఇవాళ రేపు మనకు అటువంటి బయట నీళ్లు పెట్టుకోవడాలు, కాళ్ళు కడుక్కోవడాలు, బావిలు లేవు కాబట్టి మనము డైరెక్ట్గా ఇంట్లోకి వచ్చేసి ఇళ్ళల్లో కడుక్కుంటాం. కానీ మరి యూదుల పారంపర్య ఆచారం ప్రకారం కాళ్ళు, చేతులు, మొహం అన్నీ బయట కడుక్కొని రావు. అయితే అటువంటి బాణల్లో ఆయన నీళ్ళని నింపమని చెప్పాడు. అంటే తృణీకరించబడి బయట, అంటే వాటి స్థలము, వాటి స్థానము బయట, మనకి అక్కడ వాటికి ప్రత్యేకత లేదు. అంటే మనము లోపల ఉండేటటువంటి వాటర్ని తాగుతాం కానీ బయట పెట్టిన వాటర్ని తాగం కదా. అదే రీతిగా ఫిల్టర్ చేయబడ్డ వాటర్ని తాగుతాం, ఏదో డైరెక్ట్ మోటార్ నుంచి వచ్చిన వాటర్ తాగం. ఎందుకంటే దాని రుచి వేరు, ఫిల్టర్ అయిన తర్వాత రుచి వేరు. అదే రీతిగా మరి బయట పెట్టినటువంటి బాణంలో దేవుడు నీటిని నింపమని ఎందుకు చెప్పాడంటే, నువ్వు ఒకవేళ మరి మనుషుల ద్వారా తృణీకరించబడ్డావేమో, వెలివేయబడ్డావేమో, నిన్ను నువ్వు వెలివేసుకున్నటువంటి పరిస్థితిలో ఉన్నావేమో, లేదా నీ పరిస్థితులు మరి రుచి లేనటువంటి, నీ జీవితంలో ఎటువంటి రుచి, ఎటువంటి ఆశీర్వాదం లేనటువంటి పరిస్థితిలో ఉన్నావేమో. నీతోటే మాట్లాడుతున్నాడు. నార్మల్గా ఉన్నటువంటి నీ జీవితాన్ని మరి మిరాక్యులస్గా మార్చబోతున్నాడు. అద్భుత రీతిగా దేవుడు మార్చడానికి సామర్థ్యం ఉన్నటువంటి దేవుడు నీ దేవుడు అని చెప్పి ఆయన ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. మరి బయట ఉన్నటువంటి ఆ స్థితిలో ఆ బాణంలో నీళ్లు నింపిన తర్వాత జస్ట్ వాళ్ళు చెప్పింది మాత్రమే చేశారు. అంటే వాళ్ళు నీళ్ళు ఎందుకు నింపమంటున్నాడు, ఈయనేమైనా ఇప్పుడు మళ్ళీ ఆ ద్రాక్షారసాన్ని తయారు చేస్తాడా? మనం అయితే ఎన్నో క్వశ్చన్స్ వస్తాయి కదా, ఆవరావడం ఏంది, ఈయనకు చెప్పడం ఏంటి, ఈయన నీళ్లు నింపమనడం ఏంటి, ఇప్పుడు ఏం తయారు చేస్తాడా, రసన తయారు చేసినట్టు ద్రాక్షారసాన్ని తయారు చేస్తాడా అని వాళ్ళకి ఎన్నో ప్రశ్నలు వచ్చి ఉండొచ్చు. ఇట్లాంటి కామెంట్స్ ఉంటాయి కదా మన జీవితంలో. అటువంటి కామెంట్స్ వాళ్ళు కూడా చేసుకొని ఉండొచ్చు. కానీ లోబడి ఆ నీళ్ళని నింపిన తర్వాత డైరెక్ట్ అయ్యా నింపేసినామయ్యా, పై దాకా నింపినామయ్యా అని చెప్తే ఇప్పుడు తీసుకెళ్ళి వడ్డించండి, అందరికీ పోయండి అంటే ఈయన ఏమైనా పిచ్చోడా? నీళ్ళు బయట, అది కూడా బయట దాంట్లో నీళ్లు నింపమని, కాళ్ళు కడుక్కునే వాటిల్లో నీళ్లు నింపమని, ఇది తీసుకెళ్ళి తాగడానికి పోయమంటాడేంది, ఈయనకి ఏమైనా పిచ్చా అని కూడా వాళ్ళ లోపల వచ్చి ఉంటుంది. కానీ అధికారుల కింద పనివాళ్ళు కదా, అధికారులకు లోబడాలి కనుక సైలెంట్గా వెళ్ళి ఆయన చెప్పినట్టుగా చేశారు. ఈయన ఎక్కడ పిచ్చోడ్రా బాబు, మమ్మల్ని తీసుకెళ్ళి ఇది పోయమన్నారు, ఆ తాగినోడు నీళ్లు తాగాడంటే మమ్మల్ని చితగొడతాడు, ముందే తాగి ఉన్నారు, ప్రతి ఒక్కళ్ళు తాగి ఊగుతున్నటువంటి పరిస్థితి, ఇప్పుడు వెళ్ళి మేము ఆ నీళ్లు పోస్తే వాళ్ళు మమ్మల్ని చితగొడతారు అని చెప్పి భయం కూడా వాళ్ళ లోపల ఉండొచ్చు. కానీ దేవుడు అక్కడ, వాళ్ళు పోసింది నీళ్ళే, వాళ్ళు తీసుకెళ్ళింది నీళ్ళే, కానీ వాళ్ళు సర్వ్ చేసేటప్పుడు, అంటే ఆ గ్లాసుల్లో పోసేటప్పుడు అది రుచికరమైనటువంటి ద్రాక్షారసముగా మారింది. హల్లెలూయా. అంటే విశ్వాసం అనేది మనం చేస్తున్నటువంటి క్రియల ద్వారా ఉంటుంది.
మనం అడిగింది మీరు పొంది ఉన్నారు అని విశ్వసించినట్లయితే అది మీకు దొరుకును అంటున్నాడు వాక్యంలో దేవుడు కదా. అదే రీతిగా ఈ తల్లి ఏమడిగింది, ద్రాక్షారసం అయిపోయింది అని చెప్పేసి కుమారుడి దగ్గరకు వచ్చి నువ్వేమైనా చెయ్యి అంటది. అంటే తన విశ్వాసం. మరి అదే రీతిగా మరి పని వాళ్ళకి చెప్పి ఆయన ఏది చెప్తే అది చేయండి అని చెప్పేసి పని వాళ్ళకి చెప్తుంది. ఆయన చెప్పింది చెప్పినట్టుగా చేయాలా, ఏదైతే అదైంది అని చెప్పేసి వాళ్ళు వాళ్ళ యొక్క లోబడేటటువంటి క్రియను అక్కడ జరిగించారు. కానీ తల్లి యొక్క విశ్వాసం ఎట్లా అంటే హీ క్యాన్ పర్ఫార్మ్ మిరకిల్ అని చెప్పి ఆయన ఒక అద్భుతాన్ని చేయగల సామర్థ్యం కలిగినటువంటి దేవుడు అని తల్లికి తెలుసు. చాలామంది యేసుప్రభు అద్భుతం చేశాడు కరెక్టే, 100% అది మొదటి అద్భుతం, 100% అది అద్భుతమే. కానీ అక్కడ చాలామంది గ్రహించినటువంటి ఒక విషయం ఏంటి అంటే తల్లి యొక్క విశ్వాసము. తల్లి ఎంత విశ్వాసం లేకపోతే వెళ్ళి కుమారుడికి ఆ పని అప్పచెప్పేస్తుంది. అప్పుడప్పుడు ద్రాక్షారసము తయారు చేయాలి అంటే వాటిని కొయ్యాలి, భయంకరంగా వాటిని తొక్కాలి, తొక్కి వాటిని ఒక బ్యాగ్లో నింపి వాటిని స్టోర్ చేయాలి. కొన్ని రోజులు, కొన్ని సంవత్సరాలు స్టోర్ చేసిన తర్వాత రుచికరమైనటువంటి ద్రాక్షారసం బయటకు వస్తుంది. అటువంటి లాంగ్ ప్రాసెస్, అంటే చాలా ఎక్కువ సమయం తీసుకునేటటువంటి ద్రాక్షారసాన్ని ఆమె ఎంత సింపుల్గా కొడుకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. అంటే మనల్ని కూడా దేవుడు అడిగేది ఏంటి అంటే మన జీవితంలో కూడా మనము ఆలోచించి చేయాల్సినటువంటి క్రియ ఏంటంటే ఆయనకు ఒకసారి అప్పచెప్పేయాలి. ఆయనకు ఒక్క మాట అప్పచెప్పేసిన తర్వాత దాని గురించి ఆలోచించద్దు. ఇంకో మాట వాక్యంలో మరి మీ ఆహారాన్ని నీటి మీద వేయము, చాలా దినములైన తర్వాత నీవు దాన్ని చూచెదవు అని ఉంటుంది. అదే రీతిగా మనకేం కావాలో ఆయన చేతికి అప్పచెప్పేసి ఆయన సన్నిధిలో ప్రార్థన చేసి ప్రవ్వా ఇది నాకు కావాలి, నువ్వు దయచేయి అని చెప్పేసి ఆయన చేతికి వదిలేయాల. లేదు నేను పొద్దున్న దాకా దాని గురించే ఏడ్చేసి రాగాలు పెట్టేసి ప్రార్థన చేసేసి పీడిచ్చేస్తా అంటే ఇస్తాడు దేవుడు. కానీ దాని తర్వాత వచ్చే పర్యవసానానికి నాకు సంబంధం లేదు అన్నట్టుగా సైలెంట్గా ఉంటాడు. పిల్లలు అడిగితే ఏ తల్లిదండ్రి కూడా ఇవ్వకుండా మానరు. అదే రీతిగా దేవుడు కూడా ఇవ్వకుండా మానడు. కానీ దాని ద్వారా వచ్చే నష్టము, కష్టము, రాబోయే శ్రమ ఏంటో మనకి తెలుసు. ఆ దేవాది దేవుడికి తెలుసు, మనకు తెలియదు. కాబట్టి కొన్నిసార్లు మనం అడిగేదానికి ఆయన మరి లేట్ చేస్తూ ఉంటాడు. మనకు తొందర ఎక్కువ కదా, ప్రతిదీ వెంటనే జరిగిపోవాలి. ముందన్న ఓర్పు సహనం ఉండేది మనుషుల్లో. ఈ మధ్య మనుషుల్లో ఓర్పు సహనం అనేది తగ్గిపోయి తొందరపాటు ఎక్కువైపోయి మరి ప్రతిదీ వాళ్ళు అనుకున్నట్టుగా జరగకపోతే పిచ్చెక్కిపోతుంది. అటువంటి మరి ఓర్పు సహనం లేనటువంటి పరిస్థితులు ఈరోజు మనము చూస్తున్నాం. దానిని బట్టి కొన్ని కుటుంబాలు కూడా నశించిపోతున్నాయి. మరి తల్లి వేరు, తండ్రి వేరు, పిల్లలు ఎటో అన్నట్టుగా కొన్ని కుటుంబాలు కూలిపోతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ మనకి దేవుడు జ్ఞాపకం చేస్తుంది ఏంటి అంటే తల్లి వెళ్ళి కుమారుడికి తన విన్నపాన్ని చెప్పేసి వదిలేసి వెళ్ళిపోయింది అక్కడి నుంచి. మరి నువ్వు కూడా నీ పరిస్థితిని బట్టి ఓర్పు సహనం వహించి మరి దేవుడికి అప్పచెప్పేసి నువ్వు మిరకల్ గురించి ఎదురు చూడు. నువ్వు చూస్తున్నప్పుడు అది నీళ్ళగానే ఉంటుంది, మరి ఇంకా ఏం కార్యం జరగట్లేదు. మరి నువ్వు మరి దాంట్లో నుంచి తీసుకెళ్ళి సర్వ్ చేసేటప్పుడు కూడా అది నీళ్ళగానే ఉంటుంది, అక్కడ కూడా ఏమీ అద్భుతం జరగలేదు. కానీ అది మన జీవితంలోనికి వచ్చేటప్పుడు, నీ పాత్రలోనికి వచ్చేసరికి, నీ జీవితంలోనికి వచ్చేసరికి గొప్ప అద్భుతంగా మార్చబడుతుంది. నా ప్రియ సహోదరి సహోదరా, మరి నువ్వు దాన్ని ఆలోచిస్తలేవు. నువ్వు ఎంత మాత్రము దాని గురించి ఆలోచించవు. కానీ నీటిని ద్రాక్షారసంగా మార్చాడు, నాకు ఇప్పుడు వెంటనే ద్రాక్షారసం కావాలన్నట్టుగా ఎదురు చూస్తావు. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే దేవుడు క్రియ చేయడానికి నువ్వు ఆయన యందు విశ్వాసం ఎంత ఉంచుతావో ఆయనకు టైం కూడా ఇవ్వాలి. ఎందుకంటే మరి నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తనను బట్టి టైం టేకింగ్ అనేది జరుగుతుంది. కానీ ఆయన అద్భుతం చేయలేక కాదు. నువ్వు అడిగిన వెంటనే ఆయన మాట మాత్రం సెలవిస్తే సృష్టించబడ్డది ఒక రోజులో ఇది కా అది కా అని చెప్తే దేనికి అది పని చేసింది. ఆయన నీ జీవితంలో కూడా వెంటనే పని చేయగలడు. కానీ చేయలేకపోతున్నాడు, ఇంకా సమయం పడుతుంది అంటే దానికి కారణము నువ్వే.
నువ్వే దాన్ని డిలే చేస్తున్నావు. ఇప్పుడు ఆ తల్లి కూడా నా సమయం ఇంకా రాలేదు, మరి నన్ను ఎందుకు తొందర పెడుతున్నావు అని ఆ తల్లిని అన్నప్పుడు మనమైతే అక్కడ ఉండి ఆర్గ్యుమెంట్ చేసేస్తాం. ఏం ఆర్గ్యూ చేస్తాం? నీతోటి ఇది కూడా కాదా, మరి ఇంతమంది శిష్యులు ఎందుకు వచ్చారు, నీతోటి అవుతుంది అనే కదా నీ దగ్గరకు వచ్చాను, నీకు ఇది కాకపోతే నువ్వెట్లా పరిచర్య చేస్తావు, ఏం పరిచర్య చేస్తావు, ఇవన్నీ మాటలు మనం మాట్లాడతాం. కానీ ఆ తల్లి సమస్తము ఎరిగినటువంటి తల్లి, దేవుని యందు విశ్వాసము, భయము, భక్తి, దేవుడికి అసాధ్యమైంది ఏదీ లేదు, ఆయన జన్మ మర్మము ఎరిగినటువంటి తల్లి కనుక సైలెంట్గా ఆయనకు అప్పచెప్పి వెళ్ళిపోయింది. నువ్వు కూడా తల్లిలాగా సైలెంట్గా ఉండి దేవుడి చేతికి అప్పచెప్పి ఎదురు చూడు. మరి ఆ ప్రధాని దగ్గరికి తీసుకెళ్ళి పోసినప్పుడు ఆయన దాన్ని తాగి, అబ్బా ఇంత రుచికరమైనటువంటి ద్రాక్షారసం నేను ముందెప్పుడు తాగలేదు, వాళ్ళు తెచ్చిపోసింది ఏంటి, నీళ్లు, కానీ ఈయన తాగింది ఏంటి, ద్రాక్షారసము. మరి అసలు ఎవరైనా ఎక్స్పెక్ట్ చేయగలరా? నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలేనటువంటి అద్భుతం నీ జీవితంలో దాగి ఉంది నా ప్రియ సహోదరి సహోదరుడా. దాన్ని ఆలోచించు. నేను ఒక నూతన క్రియ చేయబోతున్నా, దాన్ని మీరు ఆలోచించరా అంటున్నాడు. ప్రతి ఒక్కరితో దేవుడు మాట్లాడుతుంది ఏంటంటే, నూతన క్రియలు దేవుడు మన జీవితంలో చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అసాధ్యమైనవి సుసాధ్యంగా మార్చి ప్రతి ఒక్కరూ నిన్ను గుర్తించే విధంగా ఆ దేవుడు చేయాలనుకుంటున్నాడు. మరి నిన్నెవరు గుర్తించట్లేదేమో, కానీ ఆ దేవుడు గుర్తించే విధంగా చేద్దాము అని చెప్పేసి ఆ దేవుడు అనుకుంటున్నాడు. నువ్వు ఆయనకు ఒక అవకాశం ఇస్తే బయట పెట్టినటువంటి నిన్ను, వెలివేయబడ్డటువంటి నీ జీవితము, నీ పరిస్థితులు, ఎవరు నిన్ను నమ్మట్లేదేమో, ఎవరు నిన్ను అర్థం చేసుకోవట్లేదేమో, కానీ ఆ దేవుడు నువ్వు ఉన్న పరిస్థితిలో నువ్వు పాపిగా ఉన్నా, పాపం చేస్తున్నా, నేను భయంకరమైన పాపిని అని నీ హృదయంలో నువ్వు అనుకుంటున్నా కూడా నువ్వు ఉన్న స్థితిలోనే ఆయన ప్రేమించేటటువంటి దేవుడు. నువ్వు అన్నీ మారి అంత బాగుంటే నిన్ను ప్రేమించేవాళ్ళు మరి కొందరు ఉంటారేమో, కానీ నువ్వు ఎట్లా ఉన్నా ప్రేమించే దేవుడు నా దేవుడు, నా ప్రియ సహోదరి సహోదరుడా. కనుకని ఈ 2వ అధ్యాయం మనం మెల్లిమెల్లిగా చదివి ధ్యానించినట్లయితే గొప్ప మర్మాలు దీంట్లో దాగి ఉన్నాయి. మార్పు లేనటువంటి పరిస్థితి. ఏ పరిస్థితి? బయట పెట్టబడినటువంటి బాణలు, వాటిని మారుస్తారా? అవి అట్లాగే ఉంటాయి, కొన్ని సంవత్సరాల వరకు కూడా అట్లాగే ఉంటాయి, వాటిలో ఎటువంటి మార్పు రాదు. కానీ వాటితో సహా మన జీవితాలను మార్చే దేవుడు మన దేవుడు. హల్లెలూయా. వాటితో సహా అంటే మార్పు రానటువంటి పరిస్థితులను కూడా మార్చి దాని ద్వారా అద్భుతం చేయగలిగినటువంటి దేవుడు. నీ ద్వారా కూడా గొప్ప అద్భుతం చేయడానికి ఆ దేవుడు సిద్ధంగా ఉన్నాడు. నా ప్రియ సహోదరి సహోదరుడా, నువ్వు అనుకుంటున్నావేమో నా పరిస్థితి మారదు, నేను ఇంతే, నా జీవితం ఇంతే అనుకుంటున్నావేమో, కానీ గొప్ప మేలు నీ కొరకు దాచి ఉంచాడు. నీ ద్వారా మరి అనేకులు గుర్తించే విధంగా అక్కడ మరి ద్రాక్షారసంగా ఎట్లా మార్చబడ్డాయి, నీళ్లు ద్రాక్షారసంగా ఎట్లా మార్చబడ్డాయి అన్న దానికి జవాబు కేవలం యేసు ప్రభు, ఆ యొక్క శిష్యులు మాత్రమే ఇవ్వగలరు. వాళ్ళని కదిపి అడిగితే, ఏమోనండి ఆయన నీళ్లు పోయమన్నాడు, తీసుకెళ్ళి గ్లాసుల్లో పోయమన్నాడు, మేము అదే చేసాము, అది ఎట్లా మారిందో మాకు తెలియదండి అన్నట్టుగా నువ్వు కూడా అటువంటి గొప్ప సాక్ష్యము చెప్పే విధంగా దేవుడు మారుస్తాడు. ఏమోనండి నేనైతే ప్రార్థన చేశాను, దేవుడికి అప్పచెప్పాను, గొప్ప అద్భుతాన్ని చేశాడు అని చెప్పేటటువంటి పరిస్థితి దేవుడు నీ జీవితంలోనికి తెస్తాడు. అసాధ్యమైనటువంటి నీ జీవితాన్ని సంతోషభరితంగా అనేకులు గుర్తించే విధంగా, మునుపెన్నడూ లేనటువంటి పేరు, ప్రఖ్యాత, నెమ్మది, సమాధానం, సంతోషము దేవుడు నీకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఇదే యేసుప్రభుల వారు చేసినటువంటి మొట్టమొదటి అద్భుతము, నీటిని ద్రాక్షారసంగా మార్చడం. అటువంటి మొట్టమొదటి అద్భుతం నీ జీవితంలో జరగాలి. ఇంతవరకు ఏం జరగలేదా? ఇక మీదట జరుగులాగున ఈ దేవుణ్ణి మరి నీ యొక్క జీవితం అంటే వివాహానికి ఆహ్వానించినట్లుగా నీ జీవితంలోనికి ఈ దేవుణ్ణి ఆహ్వానించినట్లయితే గొప్ప అద్భుతాన్ని చూడడానికి నీకు ఒక చిన్న అవకాశం దొరుకుతుంది. కనుక ఆ దేవుడిని నీ జీవితంలోకి ఆహ్వానించుకొని అసాధ్యమైనటువంటి నీ జీవితాన్ని సుసాధ్యంగా, సంపన్నంగా, మరి ఆశీర్వాదకరంగా మార్చుకొని నువ్వు నీ కుటుంబం దీవించబడును గాక. దేవుడి కొద్ది మాటల్ని
దీవించునుగాక. మరి చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా గొప్ప దేవా, మరి ఈరోజు కానా వివాహంలోనికి యేసు ప్రభువుని ఆహ్వానించుకున్నప్పుడు మరి ఆ కుటుంబంలో ఆ వివాహంలో అద్భుతం జరిగిన రీతిగా ఈరోజు ఈ సమయంన వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరూ వారి జీవితంలోనికి నిన్ను ఆహ్వానిస్తుంటుండగా ప్రభా మరి గొప్ప అద్భుతాన్ని జరిగించు. అసాధ్యము నీటిని ద్రాక్షారసంగా, అందులోనూ రుచికరమైనటువంటి నీటిని ద్రాక్షారసముగా మార్చబడము మరి అసాధ్యమయ్యా. మనుషులకైతే అసాధ్యం, నీకు సమస్తము సాధ్యం కనుక దాన్ని మార్చిన దేవుడు మరి వారి జీవితాల్లో ఉన్నటువంటి లేమి, కొరత, కొదువ, సంతోషము, నెమ్మది, సమాధానం లేకుండా వెలివేయబడ్డటువంటి స్థితిలో ఉన్న ప్రతి హృదయాన్ని, ప్రతి వ్యక్తిని, ప్రతి సహోదరిని, సహోదరుడిని నీ చేతికి అప్పచెప్తున్నాను. తిరిగి రక్షించు. తిరిగి వారి జీవితాన్ని రుచికరంగాను ఆశీర్వాదకరంగాను మార్చి నీ నామానికే మహిమను తెచ్చుకోమని, ఇది వారి జీవితంలో మునుపెన్నడు జరగనటువంటి అద్భుతంగా, మొట్టమొదటి అద్భుతంగా జరిగించి నీ నామానికే మహిమను తెచ్చుకోనమని సమస్త స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు నీకే ఆరోపిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుచున్నాను నా ప్రియ పరలోకపు తండ్రి, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. దేవుడు మరి మీతోనే మాట్లాడాడని నేను నమ్ముతున్నాను. తిరిగి వచ్చే వారం కలుసుకునేంత వరకు దేవుడు మీకు తోడైండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.